विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे यस्य विरदवक्त्राद्याः पारिषद्याः परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये. प्रिय భగవద్బంధువులారా, గత 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో నేను కూడా భాగస్వామిగా అవటం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. మన గాయత్రి భవనంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో విశేషంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఆనంద రామాయణం. రాముడి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదనే ఉద్దేశంతో వాల్మీకి మహర్షి మరలా ఈ రామాయణాన్ని రాసినట్టుగా మనకు తెలుస్తుంది. వ్యాస భగవానుడు కూడా అలాగే చేశాడు. రామచరిత్ర అవకాశం ఉన్నంత వరకు ఆయన అష్టాదశ పురాణాల్లో ఉటంకిస్తూనే ఉన్నాడు. అలా ఉటంకిస్తూ ఊరుకోరా, ప్రత్యేకంగా మళ్ళీ అధ్యాత్మ రామాయణం అనేది రాశాడు వ్యాస భగవాన్. అంటే రాముని గురించి ఎవరు మొదలెట్టినా ఏదో ఒకటి రాయాలనే తపన ప్రతి కవిగా కలం పుచ్చుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రాముని గురించి తప్పిస్తూనే ఉంటాడు. ఏదో ఒక అంశం మనం కూడా రాయాలి. కాలేజీలో నాకంటే చాలా సీనియర్ ఆయన ఎంఏ తెలుగు చేసి దీనికి వెళ్లకుండా వాళ్ళ నాన్నగారి యొక్క నుంచి సంక్రమించినటువంటి పౌరోహిత్యం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఒక కార్యక్రమంలో కలిశాం. ఏం చేస్తున్నారండి అంటే, ఈ మధ్య రామాయణ సుందరకాండ రాస్తున్నాను అన్నాడు. సుందరకాండ రాస్తున్నారు, చాలా అదృష్టవంతులు అని అన్నాడు. సుందరకాండ రాస్తున్నానంటే ఏం లేదు, సుందరకాండలో ఏముందో అదే చూసి రాస్తున్నాను, నేనే సొంతంగా రాయట్లేదు, అక్కడ ఏముందో అదే చూసి రాస్తున్నాను అన్నాడు. ఆ రకంగా నేను నా కాలాన్ని నేను వెళ్ళబుచ్చుకుంటున్నాను. వృత్తి ఉద్యోగాలు మామూలే. ఖాళీ దొరికినప్పుడల్లా ఆ సుందరకాండలో ఉన్న శ్లోకము దాని భావము చదువుతూ రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను ఏమండి. కాబట్టి రామాయణం మీద ప్రతి వ్యక్తికి తనివి తీరదు. సంస్కృతంలో దడ్డి మహాకవి ఉన్నాడు. ఆయన అడిగారు ఎవరు, ఏమయ్యా రామాయణం గురించి ఎందుకు రాయడము అని. అంటే 16 గుణాలు కలిగినటువంటి, కళ్యాణ గుణాలు కలిగినటువంటి రాముడి కంటే ఇంకెవరున్నారా రాయడానికి, అందుకని రాముడి గురించి రాస్తున్నాను అన్నాడు ఆయన. అనర్క రాఘవం అనేటటువంటి గ్రంథకర్త. మరి విశ్వనాథ సత్యనారాయణ గారు ఎవరి సంసారం వారిదే, ఎవరు రామాయణం వారిదే, కాబట్టి నాకు తోచిన రీతిలో నేను రాస్తున్నాను అన్నారు వారు. మరి అద్భుతమైనటువంటి గ్రంథం వచ్చింది తెలుగులో, రామాయణ కల్పవృక్షం అనేటటువంటి పేరుతో. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు రామాయణాన్ని గురించి రాస్తూనే ఉన్నారు. నాకు కూడా అనిపించింది, నేను కూడా రామాయణం గురించి ఏదన్నా రాస్తే బాగుంటుంది ఒక వ్యాసంగానే. రాముడు 16 గుణాలు రాద్దామనేటటువంటి ఆలోచనతో 1-2 పుస్తకాలు చూశాను. చూస్తే అవి చాలా నాలెడ్జ్తో కనిపించినాయి, సామాన్యులకు అందుబాటులో లేవు. సరే, ఆ 16 గుణాలు రాద్దామనేటటువంటి లెక్కలోకి వచ్చాను. 16 గుణాలు రాస్తూ ఉండగా రాముడికి రామచంద్రుడు అనే పేరు ఎందుకు వచ్చిందనే అనుమానం వచ్చింది. వారిని వీరిని ఎవరినో అడిగాను. సుందరమైనటువంటి ఆకృతి కలిగిన వాడు కాబట్టి, చంద్రుడిలాగా ఆహ్లాదకరమైనటువంటి వాడు కాబట్టి రాముడికి రామచంద్రుడు అనే పేరు వచ్చిందనే మాట అన్నారు. ఉత్తర భారతదేశంలో ఒక గాథ ఉంది. ఏమిటయా అంటే, రాముడు పుట్టినటువంటి టైంలో మంచి నక్షత్రాలు 5 ఉన్నాయట. ఈ మంచి నక్షత్రాలు 5 ఉన్నటువంటి సమయం పట్టపగలు సూర్యుడు, పైగా రాముడు సూర్యవంశస్థుడు. అటువంటి తరుణంలో అందరూ వచ్చారట, కానీ చంద్రుడు రాలేకపోయాట. ఆయన బాధపడిపోయాట. రాముడు అడిగాట, ఏమయ్యా చంద్రుడా ఎందుకు బాధపడుతున్నావు అంటే, స్వామి నువ్వు పుట్టావు, ఎలా ఉంటావో శ్రీమన్నారాయణుడు రాముడిగా మానవతారం ఎత్తుకుంటే ఎలా ఉంటాడో చూద్దామనేటటువంటి ఆకృతాలు అందరూ వచ్చారు, నేను రాలేకపోయాను, నీ ఆకారం ఎలా ఉంటుందో చూడలేకపోయాను కదా అని అన్నాడట. అంటే నువ్వేం బాధపడద్దు, ఈసారి వాళ్ళు ఎవరూ లేకుండా నువ్వున్నప్పుడే పుడతాను అని కృష్ణావతారంలో అర్ధరాత్రి పుట్టాడు అని ఒక గాథ.
అందుకని ఈ నుంచి నీ పేరు నా పేరుగా పెట్టుకుంటానని. నిజానికి సంస్కృతంలో గుణములు కళలు అనేటటువంటి అర్థం ఒకటే ఉంటుంది. అందుకని రాముడికి 16 గుణాలు, చంద్రుడిలో 16 కళలు. అందుకని ఈ 16 కళలు 16 గుణాలు అనేటటువంటి లెక్కలో రామచంద్రుడు అంటారని ఉత్తర భారతంలో ఒక గాథ కూడా ఉన్నది. అలా అన్నమాట. కాబట్టి మంచి నక్షత్రాలు 5 కలిసి ఉండంగా పుట్టినటువంటి వాడు రాముడు. కాబట్టి రాముడికి జగత్ప్రభువుగా మంచి పేరు రావడానికి గల కారణం ఏంటంటే అది అందరినీ తన గుణాల చేత ఆనందింపజేసినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు రాముడిగా అవతరించాడు అనేటటువంటి మాట. కానీ రామాయణంలో ఆయన ఎక్కడ నేను పరమాత్మని శ్రీమన్నారాయణి అనే మాట అనకుండా నేను ఎంతసేపు నేను దశరథ పుత్రుడిని రాముణ్ణి అంటే మానవుణ్ణి మాత్రమే అంటూ ఉంటాడు. ఎందుకనంటే మరి రావణాసురుడు అలాంటి వరాలు కోరుకున్నాడు కాబట్టి ఈయన మానవుడిగా ఉంటేనే ఆ అవతార రహస్యం అది. కాబట్టి ఆయన మానవుడిగా ఉండాల్సిందేనని భావించి అలాగే ఉన్నాడంటారు ఆయన. కాబట్టి రామాయణంలో చెప్పేటటువంటి మాటను బట్టి చూస్తే రాముడు మానవుడే, అంతేగాని ఆయన పరమాత్మ కాదు. సందర్భశుద్ధిగా వాల్మీకి మహర్షి మధ్యలో చాలా చోట్ల తెలియజేసేలాగా చెప్పుకొచ్చారు. రాముడు శ్రీమన్నారాయణుడి అనేటటువంటి మాట చెప్పించారు. అయినా సరే ఆయన ఒప్పుకోలే. నేను రాముణ్ణి, మానవుణ్ణి, నేను పరమాత్మ కాదు అనేటటువంటి మాటనే చెప్పేటటువంటి ఇది చేశాడనమాట. ఇప్పుడు మనం ఈ ఆనంద రామాయణంలో రామనామ మహాత్మ్యము అని అంటుంటాం, కానీ నిజానికి మహాత్మ్యము అనాలి. ఆ రామ మాహాత్మ్యం, ఆ నామ మాహాత్మ్యాన్ని గురించి చెప్పుకునేటటువంటి అవకాశం మనకు కలిగింది. ఆ మాహాత్మ్యం గురించి ఆనంద రామాయణంలో ఏం చెప్పారో చూద్దాం. రామనామ మాహాత్మ్యం అనేటటువంటి మాటకి మామూలుగా చిన్న కథ మనకు ఒకటి చెప్తూ ఉంటారు లోకల్లో. ఏం చెప్తూ ఉంటారు అంటే, ఒకసారి నారదుడికి అనిపించిందిట, నేను నారాయణ నిరంతరం నారాయణ జపం చేస్తున్నాను, అసలు ఏమిటి నామంలో ఉన్న మహాత్మ్యం ఏంటి తెలుసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి అడిగాడట, స్వామి నేను నిరంతరం నీ నామాన్ని జపం చేస్తూ ఉంటాను కదా, ఈ నామం తాలూకు గొప్పతనం ఏముంది అని అడిగాడట. వెంటనే స్వామివారు ఏం చెప్పాడంటే, ఏమయ్యా నైమిషారణ్యంలో ఇప్పుడే ఒక కీటకం ఉత్పన్నం అవుతోంది, ఇది ఆ కీటకం ఇలా ఉంటుంది చూడు అని తన మాయతో చూపించి వెళ్ళి అడుగు అన్నాడు. వెంటనే నారద మహర్షి అక్కడికి వెళ్ళి అడగడానికి వెళ్ళి చూస్తే ఈయన అడుగుతూ ఉండగానే ఆ జీవి నారాయణ అంటూ ఉండగానే ప్రాణం వదిలేసింది. వచ్చి చెప్పాడట, స్వామి మీరు వెళ్ళి అడగమన్నారు, నేను అడుగుదాం అనుకుంటుండగానే ఆ ప్రాణం వదిలేసింది అని. అయితే ఒక పని చెయ్యి, ఈసారి అలా కాదు ఇంకో చోటకు పంపిస్తాను, అక్కడికి వెళ్ళి అక్కడ అడుగు నువ్వు అని ఇంకేదో ఒక పేరు చెప్పాడు. ఈయన బయలుదేరి అక్కడికి వెళ్ళి అడిగాడు. అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఈయన అడుగుతుండగానే ఆ ప్రాణం పోయిందిట. ఏమండి మీరు అడగమన్నారు, వెళ్ళి అడిగాను, అక్కడ ప్రాణం పోయింది అంటే, అట్లా కాదు ఈసారి నీకు బాగా తెలిసేలాగా చెప్తున్నాను నేను, ఈసారి నువ్వు ఎక్కడికి వెళ్తావా అంటే కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళి వారికి బాలుడు పుడుతున్నాడు, వెళ్ళి వాడిని అడగమన్నారు. పుట్టేటటువంటి ఆ బాలుడిని అడుగు అంటే వెళ్ళారు. వెళ్ళి అడగడానికి వెళ్ళి ఆ బాలుడిని అడిగితే అప్పుడు అన్నాడట, ఏమయ్యా గతంలో నువ్వు అడిగావు నన్ను, అప్పుడు నేను క్రిమిగా పుట్టాను, ఆ పేరు వింటూనే నేను జన్మ ఆ క్రిమి కీటకాల జన్మలు పోయి నాకు మంచి జన్మ వచ్చింది, గోవుగా పుట్టాను, కపిల గోవుకి దీనిగా పుట్టాను, ఆ గోవు కూడా ఇది పోయింది, ఇప్పుడు రాజకుమారుడిగా ఉత్పన్నమయ్యాను, ఆ నామ మహాత్మ్యం అంత గొప్పది, ఆ నామం వింటేనే పాపాలన్నీ పటాపంచలవుతాయి అని నామం యొక్క గొప్పతనం చెప్పాడు. కాబట్టి భగవన్నామం తాలూకు గొప్పతనం ఎంత ఉన్నది అనేటటువంటి మాట చెప్తున్నారు. మరి సర్వకాముడైనటువంటి శ్రీరామచంద్ర స్వామిని ఆరాధించాలి అనేటటువంటి కోరిక ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే రాముడు పరమాత్ముడు కాబట్టి రాముడికి సమానమైనటువంటి దైవం ఎవరూ లేరనేటటువంటి పరిస్థితి మనకి. అందుకని రామనామాన్నే ఉచ్చరిస్తూ ఉంటాం మనం. మరి అసలు రకారంతో తయారైనటువంటి వర్ణాలు అక్షరాలు ఏవైతే పదాలు ఉంటాయో అవన్నీ గొప్పవే. రామ అనే పదమే కాదు, రా అనేటటువంటి అక్షరంతో మొదలయ్యేటటువంటివన్నీ కూడా గొప్పవేను అనేటటువంటి మాట చెప్తున్నారు. రుక్మము రకారంతో తయారైనటువంటి మాట అది. రుక్మము అంటే బంగారము అనేటటువంటి అర్థంలో, రత్నము, రథము అంటే యాన శ్రేష్టం, ప్రయాణానికి
శ్రేష్టమైనది. రామ అంటే సుందరి అనేటటువంటి అర్థంలో, రజతము, రజస్సు, ఇలా రకారంతో ఉండేటటువంటి రేపతో కూడినటువంటి పదాలన్నీ గొప్పవేనే. రామ అనేటటువంటి మాటే గొప్పది కదా. ఆ రామలాగా రకారంతో కూడుకున్నటువంటి ఏమున్నా సరే అవన్నీ కూడా చాలా గొప్పవైనటువంటివి అని చెప్పి అంటున్నారు. రామనామ్నో జపో నిత్యం క్రియతే శంభునాపి చ పార్వత్యా నారదేనాపి వాయుపుత్రాదిభిః సదా. రామనామాన్ని ఉచ్చరిస్తూనండి ఎవరు? పరమేశ్వరుడు కాశీలో రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడట. అందరికీ అక్కడ ప్రాణం పోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళేవాడు 3 మంది అక్కడికి. ఎందుకనంటే అక్కడికి వెళ్ళి ప్రాణత్యాగం చేస్తే మోక్షం లభిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వృద్ధాప్యంలో ఉండేటటువంటి వాడు 3 మంది ఉన్నారు కాశీలో ఉండేవాడు. వాళ్ళందరికీ పరమాత్మ నామాన్ని, రామనామాన్నే ఆ పరమేశ్వరుడు వారి చెవిలో చెప్తూ ఉంటాడట. రామనామ్నో జపో నిత్యం క్రియతే శంభునాపి చ పార్వత్యా నారదేనాపి వాయుపుత్రాదిభిః సదా. మరి ఎంత గొప్పదైనటువంటిది చూడండి. రామనామం మరి చాలా రుచికరమైనటువంటిది, చాలా గొప్పది. మరి రామనామం రేపతో కూడిన అక్షరాలన్నీ రామనామం అనే చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి గౌరీ, శంకర, నారద, హనుమతు ప్రభుతులు అందరూ కూడా రామనామాన్నే జపిస్తున్నారు, రామనామాన్నే జపిస్తున్నారు అని చెప్తున్నాడు. ప్రకారం రామాలో అనేటటువంటి పదంలోనే రా ప్లస్ ఆ ప్లస్ మా అనేటటువంటి మాటను కనుక 3 అక్షరాలుగా విడగొట్టుకుంటే ప్రకారం రసాతలం నుండి వచ్చిందని, అకారవర్ణం మహర్లోకంలోని, మకారవర్ణం చేరి అది అకారవర్ణం అవని నుండి వచ్చిందని, మకారవర్ణం మహర్లోకం నుంచి వచ్చిందని, రామ అనేటటువంటి పదం అలా తయారైందని చెప్పేటటువంటి మాట. రకరకాలుగా చెప్తున్నారు, ఎవరికి తోచినటువంటి విధానంగా వారు చెప్తున్నారు. ఆధారాలు లేకుండా చెప్పలేదు. వాళ్ళందరూ చాలా దాంట్లో ఉండేటటువంటి విషయాన్ని అనుభవించి ఆనందించి మనకి ఎలా చెప్పాలో అలా మంచిదైనటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి రామ అనేటటువంటి 2 అక్షరాలు సర్వశ్రేష్టమైనటువంటి ఆ పదం అంత గొప్పది, ఆ 2 అక్షరాలు అంత గొప్పవి అని మాట మనకి పెద్దలు చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత అసలు ఈ రామనామంలో ఉండేటటువంటి మాహాత్మ్యంలో ఉండేటటువంటి గొప్పతనాన్ని మనకు చెప్పేటప్పుడు ఇంకో మాట కూడా చెప్తున్నారండి. ఏమిటి చెప్తున్నారంటే చాలా గొప్పదైనటువంటి విషయం ఏంటంటే, అసలు మొట్టమొదటిగా చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. 1 శ్లోకాలతో రామాయణం గనక రచింపబడితే ఆ శతకోటి, 1 కోటి కాదు, శతకోటి శ్లోకాలతో రాయబడితే భూలోకము, స్వర్గము, పాతాళము ఈ 3 లోకవాసులు కూడా కొట్టుకోవడం మొదలెట్టారట. ఈ రామాయణాన్ని మాకు పంచండి, రామాయణాన్ని పంచండి అంటే ఎలా పంచాలి అనేటటువంటి మాట చూస్తే 33 కోట్లు 3 లోకాలు కూడా పంచారు. పంచితే ఇంకా కోటి మిగిలినవి, శతకోటి కదా, మిగిలితే ఆ కోటిని మళ్ళీ 33 లక్షలుగా పంచారు. పంచితే ఇంకా 1,00,000 మిగిలిందిట. దాన్ని 33,000గా పంచారట. ఇంకా 1000 మిగిలిందిట. 1000 మిగిలితే దాన్ని 300గా పంచారట. ఇంకా 100 మిగిలితే 33 శ్లోకాలుగా పంచారట. ఇంకా చివరికి అన్ని పంచితే 10 మిగిలినాయి. ఇంకా 3గా పంచితే 32 అక్షరాలు ఒక శ్లోకానికి, 32 అక్షరాలు ఒక శ్లోకం మిగిలింది. ఆ శ్లోకాన్ని మళ్ళీ 10 అక్షరాలు పంచితే 2 అక్షరాలు మిగిలినాయిట. ఆ 2 అక్షరాలు నాకు కావాలని పరమేశ్వరుడు తీసుకున్నాడట. అవే రామ అనేటటువంటి 2 అక్షరాలు. కాబట్టి శతకోటి ప్రవిస్తరం అనేటటువంటి ఆ దీంట్లో 1000 మామూలుగా శతకోటి 100 కోట్ల ఆ శ్లోకాలను ఇలా పంచుకొచ్చారు అనేటటువంటి మాట మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. చాలా గొప్పదైనటువంటి మాట. మరి రాముణ్ణి సామాన్యంగా చెప్తారండి. ఏమని చెప్తారండి రాముణ్ణి? శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక. శ్రీకృష్ణుని శ్యామలాదేవిగా చెబితే శ్రీరాముడిని లలితాంబికగా చెప్తారు. అంత గొప్పదైనటువంటి రామనామం. రా అనే అక్షరాన్ని ఉచ్చరిస్తేనే చాలు పాపాలన్నీ పోతాయి. ఏమండి, రా అన్నప్పుడు లోపల నుండి పాపాలన్నీ బయటకు వచ్చేస్తాయిట. మా అనేటటువంటి కవాటంతో మళ్ళీ బయట నుండి లోపలికి రానికుండా అడ్డుపడతాయిట. అలాంటి గొప్పదైన మాట అని చెప్పారు. ఇంకేం చెప్పారు? వశిష్ఠ మహర్షి బాగా ఆలోచించి ఓం నమో నారాయణలో అష్టాక్షరిలో ఉన్నదా,
నమశివాయ అనే పంచాక్షరిలో ఉన్న మా రెండు కలిపి రామ అనేటటువంటి పేరు పెట్టినట్టుగా మనకి చెప్తున్నారు. ఇలా రామనామం రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఉన్నట్టుగా చెప్తున్నారండి. ఒక రకం కాదు, రెండు రకాలు కాదు, అంత గొప్పదైనటువంటి రామనామం. మరి నిరంతరం రామనామాన్ని ధ్యానం చేశారు మహర్షులందరూ కూడా. అందులో ఉండేటటువంటి గొప్పదైనటువంటి అంశాన్ని వారు బాగా ఆనందించారు. రామనామాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా ఎలా పలికినా సరే దాంట్లో ఉండేటటువంటి ఫలితాన్ని అనుభవించారు, ఆనందించారు మహానుభావులందరూ. ఏమండి, మరి అసలు రామనామం సాటి లేని అన్యాపదేశంగా పలికినా కూడా మోక్షాన్ని కలిగిస్తుంది అనేటటువంటి మాట చెప్తున్నారు కదండి. అసలు ఏమిటి దీంట్లో ఉండేటటువంటి వ్యవహారం, దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని కనుక అంటే దాంట్లో ఉండేటటువంటి గొప్పతనాన్ని చెప్తున్నారండి. ప్రతి వాళ్ళు వ్రతాలు చేస్తారు. ఆ వ్రతాలు చేసేటప్పుడు నామాన్ని ఉచ్చరించడం అనేది ఒక పద్ధతి. ఆ నామాన్ని ఉచ్చరించడం అనేటటువంటి దాంట్లో చేసే దాంట్లో ఇది అకార. మరి దీంట్లో ఉండేటటువంటి దీంట్లో ఏముందనుకున్నాం? రకారం, అకారం, మకారం అని 3 అక్షరాలు ఉన్నాయని అనుకున్నాం. రకారం కనుక చూస్తే అగ్ని బీజం, ఆకారం కనుక చూస్తే సూర్య బీజం, మకారం కనుక చూస్తే చంద్ర బీజం. కాబట్టి ఈ 3 అగ్ని బీజాలు ఉన్నాయి అనేటటువంటి మాట ఇది వేదంలో చెప్పబడినటువంటి మాట. కాబట్టి ఈ వేదంలో చెప్పబడినటువంటి మాటనే ఇక్కడ తీసుకొచ్చి ఉటంకించారు పెద్దలు. రామనామం తాలూకు గొప్పతనాన్ని చెప్పేటప్పుడు ఈ మాటలే చెప్తున్నారన్నమాట. ఇంత గొప్పదైనటువంటిది. మరి ఆదిశంకరాచార్య లాంటి వారు కూడా చెప్పారు, నామస్మరణ ధన్యోపాయో నహిపశ్యామే భవతరణ అన్నప్పుడు నామస్మరణ నామము గొప్పది. నామము అనేటటువంటిది చాలా గొప్పది, అనంత శక్తివంతమైనటువంటిది. భగవన్నామాన్ని ఉచ్చరించడం అనేటటువంటిది తేలికే కానీ కష్టమేం కాదు అంటుంది గరుడ పురాణం. భగవన్నామాన్ని ఉచ్చరించడం అలవాటు చేసుకో. ఏమండి, దీన్ని ఉచ్చరించడం వల్ల నీకు అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుంది అనేటటువంటి మాట చెప్తున్నారు. ఎందుకని చెప్తున్నారంటే దీనికి గల కారణం ఏంటంటే దీంట్లో అహం జపామి దేవే శ్రీరామనామాక్షరద్వయం శ్రీరామ స్వరూపస్య ధ్యాన కృత్వాతు హృదిస్తరే అని ఆశ్చర్య రామాయణంలో మాట. ఓ పార్వతి, నేను హృదయంలో శ్రీరామాన్ని రూపాన్ని తలుచుకుంటూ భగవన్ నామాన్ని నేను ధ్యానిస్తున్నాను. రామ అనేటటువంటి 2 అక్షరాలు, తారక బ్రహ్మం అనేటటువంటి మాట ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పినట్టుగా ఆశ్చర్య రామాయణంలో ఉన్నటువంటి మాట. కాబట్టి నామం ప్రభు అయితే రూపం అనేది సేవకుడు. నామం నామాన్ని సూచిస్తూ ఉంటారు. నామాన్ని తెలుసుకుంటే రూపం గుర్తొస్తుంది, రూపాన్ని చూస్తూ ఉంటే నామం గుర్తొస్తుంది. ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. ఒక నామాన్ని ఉచ్చరించినప్పుడు ఏం జరుగుతుంది అంటే శబ్దస్ఫోటనం జరుగుతుంది. ఆ శబ్దస్ఫోటనం వల్ల ఏం జరుగుతుంది? చైతన్యం ఉద్భవిస్తుంది. శరీరం నిండా ఒక గొప్ప దివ్యమైన స్పందన కలుగుతుంది. నాడీ వ్యవస్థపై, జీవ సంస్కారాలపై ప్రభావం చూపిస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రాణి జీవన గతిలో ఉత్తమ ఫలితాలు గోచరిస్తాయి. ఇది నామంలో శబ్దశక్తికి ఉన్నటువంటి గొప్పతనం. మరి నామాన్ని తలుచుకుంటే అర్థం గోచరిస్తూ ఉంటుంది. ఆ అర్థం ద్వారా మనకి అనేక అర్థాలు స్ఫూరిస్తూ ఉంటాయి. ఒక నామాన్ని తలిచామంటే అనేక అర్థాలు స్ఫూరిస్తూ ఉంటాయి. ఒక అర్థం భగవంతుని రూప మాధుర్యాన్ని చెప్తూ ఉంటే, ఒక అర్థం ఏం చేస్తుంది అంటే ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇంకొక అర్థం ఆయన మహిమని, ఆయన సద్గుణాలని మనకి తెలియజేసి సద్భావాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఇది నామం యొక్క అర్థశక్తి ప్రభావం. ఇలా నామానికి శబ్దశక్తి, అర్థశక్తి 2 కూడా ఉన్నాయి అనేటటువంటి విషయం అది. కాబట్టి ఇది భగవన్ నామం తాలూకు గొప్పతనం. ఇది ఆనంద రామాయణంలో మనకి స్వామి యొక్క నామాన్ని గురించి చెప్తూ ఇలాంటి ఇంకా కొన్ని మాటలు మనం తెలుసుకునే అవకాశం కలిగింది. తర్వాత ఏం చెప్తున్నారా అంటే చైత్రమాస మహిమ గురించి చెప్తున్నారు. చైత్రమాస మహిమ ఎందుకని? చైత్రమాస మహిమ మనకి ఉగాది నుంచి ప్రారంభమయ్యేది కదండి. వసంత నవరాత్రులు అనేటటువంటివి సంవత్సరానికి 3 నవరాత్రులు జరుగుతున్నాయి. శరన్నవరాత్రులు, గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి, వసంత నవరాత్రులు జరుగుతున్నాయి. అందులో చైత్రమాసం ప్రారంభం. అందులో ఉగాది నుంచి నవమి రోజునటువంటి స్వామివారు ఉద్భవించినట్టు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ చైత్రమాసంలో స్వామి పుట్టాడు. చైత్రమాసం అనేటటువంటిది గొప్ప మాసం. మరి ఇక్కడ చక్కగా అన్ని రకాలైనటువంటి ఇది ఫలప్రదమైనటువంటి పంటలవి మనకి చేతికొచ్చేటటువంటి సమయాలు. ఇవన్నీ చైత్రమాస గొప్పతనం. కాబట్టి చైత్రమాసంలో స్వామిని పూజిస్తే చాలా మహిమ కలిగి ఉంటుంది అని చైత్రమాస మహిమను గురించి చెప్తున్నారండి. ఇది ఎవరు చెప్తున్నారు చైత్రమాస మహిమను గురించి మనకి అంటే ఈ ఆనంద రామాయణంలో 2 పాత్రలు మనకు కనిపిస్తాయి. ఒక పాత్ర రామదాసు, ఒక పాత్ర విష్ణుదాసు అనేటటువంటి ఇద్దరు. ఈ విష్ణుదాసు అనేటటువంటి ఆయన అడుగుతూ ఉంటాడు రామదాసు అని. ఆయన మామూలుగా పురాణాలు మీరు ఎప్పుడు మనం విన్నా
ఎవరు చెప్పినట్టుగా ఉంటుంది? మనకి ఎక్కువ పురాణాలు మనకి పార్వతీకి పరమేశ్వరుడు చెప్పినట్టు ఉంటాయి. ఏ పురాణం అయినా సరే పరమేశ్వరుడు పార్వతికి చెప్పినట్టుగా ఉంటుంది. ఆ పురాణాలన్నీ వారి నోటి ద్వారా లోకానికి వెళ్లడైనట్టుగా తెలుస్తూ ఉంటుంది మనకి. కాబట్టి ఇక్కడ ఇలాంటి పురాణాల్లో ఇక్కడ ఈ కథలో ఏముంటుంది అంటే, విష్ణుదాసు అనేటటువంటి వాడు రామదాసు అనేటటువంటి ఆయన అడుగుతాడు. చాలా విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఈ రామనామ గొప్పతనం ఏంటి, లేకపోతే రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప, ఇలాంటి విషయాలన్నీ అడుగుతూ ఉంటే ఆయన చెప్తుంటాడు, అయ్యా నువ్వు వినదగా మంచి మాటలు అడుగుతున్నావు, దానికి పద్ధతి ప్రకారం చెప్తాను విను. విద్యలలో వేద విద్య గొప్పది, అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే విద్యలు మామూలుగా అయితే విద్యలు కామందక నీతి శాస్త్రంలో 4 రకాలుగా చెప్తారు మనకి విద్యలు. ఒకటి ఏంటంటే అన్వీక్షకి అంటారు, న్యాయ విద్య. న్యాయ విద్య అంటే ఆత్మ విద్య. వేదత్రయి అంటారు, 3 వేదాలు, 2 అప్పటికి. మూడోది వార్త. వార్త అంటే పశు పోషణ. వార్త అంటే వ్యవసాయం. వార్త అంటే వ్యాపారం. వార్త అనే దానికి 3 అర్థాలు. 4వది ఏంటంటే దండనీతి, అంటే లా. ఇప్పుడు మనం లా అండ్ ఆర్డర్. ఇప్పుడు మనం ఎన్ని రకాల విద్యలు చెప్పుకున్నా ఈ 4లోకే వస్తాయి ఈ విద్యలన్నీ కూడా. కామందక నీతి శాస్త్రకర్త చెప్పినటువంటివి ఈ 4 రకాల విద్యలే. కాబట్టి ఎన్ని రకాల విద్యలు చెప్పినా ఏం చెప్పినా వేద విద్య అనేదే ప్రధానమైనటువంటిది. వేద విద్య మంత్రాలలో కల్లా ప్రణవం, దాన్ని మించినటువంటిది మరొకటి లేదు. వృక్షాలలో కల్లా కల్పవృక్షం, ఆవులలో కల్లా కామధేనువు, సర్పాలలో కల్లా ఆదిశేషుడు, పక్షులలో గరుత్మంతుడు, దేవతలలో మహావిష్ణువు, వర్ణాలలో బ్రాహ్మణ వర్ణం, ఏమండి, ప్రియ వస్తువులతో ప్రాణం, స్నేహితులలో ఇల్లాలు. మంచి స్నేహితుడు ఎవరయ్యా అంటే ఇల్లాలని చెప్తున్నాడు. మరి నదులలో గంగ, తేజస్సులో సూర్యుడు. ఇది గొప్పదైనటువంటి ఇది. ఆయుధానాం యథా వజ్రం, ధాతూనాం కాంచనం యథా, వైష్ణవానాం యథా రుద్రో, రత్నానాం కౌస్తుభో యథా. ఇట్లా ఒకదానిని మించింది ఒకటి ఏదైతే గొప్పవైతే విషయాలు ఉన్నాయో అవి చెబుతూ చైత్రమాసం యొక్క గొప్పతనాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారన్నమాట. దీంట్లో ఆయుధాలలో వజ్రాయుధం, ధాతువులలోకెల్లా బంగారం, విష్ణు భక్తులలో రుద్రుడు. విష్ణు భక్తుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడికి భక్తుడు ఎవరయ్యా అంటే విష్ణువు. వారే ఇలా చెప్పేటటువంటి విధానం. కాబట్టి రత్నాలలో కౌస్తుభం. కౌస్తుభం అని చాలా గొప్పదట. క్షీరసాగర మదనం జరిగేటప్పుడు అందులోంచి ఉద్భవించినటువంటి వాటిలో లక్ష్మీ కౌస్తుభ పారిజాతక సురాహ ధన్వంతరి చంద్రమా అని అంటారు. లక్ష్మీదేవి, పారిజాతం, కల్పవృక్షం ఇవన్నీ కూడా అందులోంచి ఉద్భవించినటువంటి వ్యవహారాలన్నమాట. కాబట్టి పూలలో తామర, సరస్సులో మానస సరస్సు, ధర్మకారణములకు మాసాలలో చైత్రము ఉత్తమము. చైత్రమాసం ఉత్తమము అని చెప్పడానికి ఇన్ని ఉత్తమమైన విషయాలు చెప్పి చైత్రమాసం ఉత్తమమయ్యా అని చెప్పారు. కాబట్టి ఈ పైన చెప్పిన ఉత్తమం కాదని అనలేం కదా. కాబట్టి చైత్రమాసం కూడా ఉత్తమం కాదు అనడానికి వీలు లేదు, అనడానికి రూఢిగా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి చైత్రమాసం అంత గొప్పదయ్యా. కాబట్టి మీనమునందు రవి ఉండగా చైత్రమాసాన నిరతుని యందు సాక్షాత్తు లక్ష్మీపతి సంతోషిస్తున్నాడు. కాబట్టి ప్రాణికి అన్నము వల్ల ప్రీతి కలిగినట్లు ఏ రకంగా అయితే ఒక ప్రాణి జీవించాలంటే అన్నం కావాలో, అన్నం వల్ల ప్రాణి సుఖంగా ఉంటుందో, అట్లాగే చైత్ర స్నానం చేత హరికి ప్రీతి కలుగుతుందయ్యా. చైత్రమాసంలో స్నానం చేస్తే చాలా మంచిది, చైత్ర స్నానం చాలా గొప్పది అని స్నానం తాలూకు గొప్పతనం చెప్పారు. సరే, స్నానం తాలూకు విషయాలు మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. శరీర మాలిన్యం పోవడానికి స్నానం కావాలి. కాబట్టి శరీర మాలిన్యం పోగొట్టుకోవాలి, మరి ఆత్మను కూడా శుద్ధిపరుచుకోవడానికి కావాలి. కాబట్టి స్నానం అనేటటువంటిది శుచిగా చేయాలి. ఎందుకని? శరీర మాధ్యంకలు ధర్మ సాధనం. ఏ పని చేయాలన్నా శరీరమే కాబట్టి ఆ శరీరాన్ని శుచిగా ఉంచుకోవాలి. కాబట్టి మంచిగా స్నానం చేయాలి. అత్యంత మలినకాయ నవచిత్ర సమన్విత. మరి ఈ మలినమైనటువంటి కాయం 9 రంధ్రాలతో కూడి ఉంది. మరి దివానత్యం ప్రవత్యేవ ప్రాతస్నానం యశోధనం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఈ శరీరంలో ఉండే మలినాలన్నీ బయటికి వస్తూ ఉంటాయి. కాబట్టి శరీరాన్ని శుభ్రపరచుకోవటం అనేటటువంటి ప్రధానమైన విషయం. కాబట్టి ముందర శరీరాన్ని శుభ్రపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలంటున్నాడు. కాబట్టి చైత్రం వంటి మాసం చాలా గొప్పదైనటువంటి విషయం అండి. ఎందుకనంటే కృతయుగం లాంటి యుగం కానీ, వేదముల వలె నుండి శాస్త్రం కానీ, గంగ వంటి తీర్థం కానీ, జలదానం వంటి దానం కానీ, సతీ సుఖం వంటి సౌఖ్యం కానీ ఇంకోటి లేదు అని. సతీ సుఖం వంటి సౌఖ్యం మరికోటి ఉందా? మాతా సమన్నాస్తి శరీర పోషణం. తల్లిలాగా శరీరాన్ని పోషించేవాళ్ళు ఉన్నారా?
భార్యా సమన్నాస్తి శరీర తోషణం, భార్యలాగా శరీరాన్ని సంతోషపెట్టేవారు ఉన్నారా? ఏమండి, చింతా సమన్నాస్తి శరీరం శోషణం, దుఃఖాన్ని కలిగించేది, శరీరం శోషింపజేసేటటువంటిది చింతే కదా, దిగులే కదా, మనోవ్యధ కదా. మరి విద్యా సమన్నాస్తి శరీర భూషణం, విద్యలాగా శరీరాన్ని ఆనందపరిచేటటువంటిది మరొకటి లేదు కదా, విద్య కదా శరీరానికి భూషణం, గొప్ప అలంకారం. అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి తీర్థం మరొకటి లేదు కాబట్టి చైత్రమాసంలో మనం చైత్ర స్నానం చేస్తే చాలా మంచిది. ఇది రాముడికి చాలా ప్రీతికరమైనటువంటిది. చైత్ర స్నానం చేయాలి అనేటటువంటి మాట కూడా దీంట్లో బాగా చెప్పుకుంటూ వస్తున్నాడండి. చైత్రమాసంలో స్నానం చేయటం చాలా మంచిది. ఎందుకని? చైత్రమాసానికి అధిదేవతలు సీతారాములట. కాబట్టి సీతారాములు చైత్రమాసంలో ఉన్నారు కాబట్టి, రాముడు పుట్టింది చైత్రమాసం కాబట్టి ఆ చైత్రమాసంలో స్నానం చేయటం అనేది సరయు స్నానం. చైత్రమాసం సరయు అంటే అయోధ్య పక్కన ఉండేది సరయు నది కాబట్టి ఆ సరయు నదిలో ఉండేటటువంటి స్నానం చేయటం చాలా మంచిదనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎలాగో చూద్దాం. దీనికి కృష్ణుడి కంటే రాముడు వేరు కాదు. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు? రామదాసు చెప్తున్నాడు విష్ణుదాస్కి. ఏమయ్యా, కృష్ణుడు వేరు రాముడు వేరు అనుకుంటున్నారేమో, పరమాత్మ వేరు కాదయ్యా, ఒకటేను. రాముడి కంటే విష్ణుడు వేరు కాదు. అయోధ్యలో ఆయన పూజలు అందుకునేటటువంటి వ్యవహారం రాముడు చైత్రమాసంలో, కాబట్టి ఆయనకి చెయ్యి. మరి పొద్దున్నే స్నానం చెయ్యి, చక్కగా జపతపాలు చేసుకో, భగవన్ నామాన్ని ఉచ్చరించు, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకో, దానం చెయ్యి, ధర్మం చెయ్యి, చైత్రమాసంలో దానం చేస్తే పుణ్యం వస్తుంది అని ఇలా చైత్రమాసం తాలూకు గొప్పతనాన్ని గురించి చెప్తూ, మరి పూర్వజన్మ చేసుకున్నటువంటి దోషాలు ఏవైనా ఉంటే పోగొట్టుకుని పుణ్యకర్మలను ఆచరిస్తూ సత్కర్మకుడుగా ఉంటూ గొప్పవాడు కావడానికి కావాల్సింది చెప్తూ చెయ్యకూడని నిషిద్ధమైన పనులు కొన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కొన్ని నిషిద్ధమైన పనులు అంటే దాంట్లో నిషిద్ధమైన పనులు ఏం చెప్తున్నాడు చూడండి. కంతు పాత్రలో భుజించువాడు, సత్కథలను విననివాడు, చైత్ర స్నానం చేయనివాడు, దానం ఒసగనివాడు నరకానికి పోతాడయ్యా. కాబట్టి సత్కథలను వినేటటువంటి ప్రయత్నం చేయాలి. కంచు పాత్రలో భోజనం చేయకూడదు. కంచు పాత్రలో భోజనం చేయకూడదు. సత్కథలను వినాలి. ఎవడైతే వినడో వాడు దుష్టుడు. చైత్ర స్నానం చెయ్యాలి, చేయకపోతే వాడికి దోషం. కాబట్టి చైత్ర స్నానం అనేటటువంటిది చాలా మంచిది. చైత్రమాసంలో చేయకూడని పనులు ఇవి. ఏటవి? కంచు పాత్రలో తినకూడదు, సత్కథలను వినాలి, చైత్ర స్నానం చెయ్యాలి. చెయ్యకపోతే వీడు దోషుడు, వీడు దుష్టుడవుతాడు అనేటటువంటి మాట చెప్తున్నారనమాట. మరి సుఖాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు పూర్వకాలం పెద్దలు ఆచరించేటటువంటి వ్యవహారం ఎలా ఉండేది అంటే, ఎవరైతే సుఖాన్ని కోరుకుంటున్నారో వారు ప్రయాగలో మాఘ స్నానం చేస్తారు. ప్రయాగ వెళితే మాఘంలో ప్రయాగలో స్నానం చేయటం చాలా ముక్తిదాయకం. అదే కార్తీక మాసంలో అయితే కాశీలో పంచగంగలో స్నానం చేయాలంటారు. అది మరి ద్వారకలోకి వెళ్తే వైశాఖ స్నానం చేయాలంటారు. ద్వారకలో అయితే, అయోధ్యలో అయితే రామతీర్థం అనేది ఒకటి ఉంది. అది ఎక్కడుంది? అయోధ్యలో సరయూ నది ఒడ్డున ఉన్నది. ఆ రామతీర్థం అనే చోట అక్కడ చేయాలి. రావణాసుల వధానంతరం రాముడు వచ్చి అక్కడ యజ్ఞ కార్యాలన్నీ చేసి ఆయన చేసినటువంటి ఏమైనా దోషాలుంటే ఆ దోషాలను పోగొట్టుకుని పుణ్యకర్మలను ఆచరించే ప్రయత్నం చేసినటువంటి చోటు కాబట్టి ఆ రామతీర్థం అనేటటువంటి పేరు. అక్కడ కనుక స్నానం చేస్తే పుణ్యము. కాబట్టి చైత్ర స్నానం అనేది రామతీర్థంలో చేయాలి అనేటటువంటి మాట కోసం చెప్తున్నారన్నమాట. కాబట్టి చైత్ర స్నానం కీర్తిదాయకం. అయోధ్య రామతీర్థమనందు ఒక మారు స్నానం చేస్తే ప్రయాగలో మాసనీయ స్నాన ఫలాన్ని ఇస్తుందట. ఒకసారి స్నానం చేస్తే మీరు ప్రయాగలో మాసనియమం చేసినటువంటి ఫలితం కలుగుతుందని అంటున్నాడు. 12 వైశాఖాలు చేసిన గోమతి నది స్నాన ఫలం చైత్రమాసంలో అయోధ్యలో కనుక స్నానం చేస్తే రామతీర్థంలో అంత ఫలితం కలుగుతుందంటున్నాడు. అంటే రామతీర్థ స్నానం అంత గొప్పది అని చెప్పడం అనేటటువంటి మాట. 15 దినాలు చైత్ర రామతీర్థ స్నానం చేస్తే 12 కార్తీక మాసాల్లో పంచగంగ స్నానాలు చేసిన ఫలితం వస్తుందట. కాబట్టి చైత్రమాసంలో చేసేటటువంటి రామతీర్థ స్నానం అంత గొప్పది. కావున మీరు తప్పనిసరిగా రామతీర్థ స్నానం చేయండియా. అయోధ్యలో ఉన్నటువంటి ఆ సరయూ నది దగ్గర ఉన్నటువంటి ఆ రామతీర్థంలో స్నానం చేయడం చాలా గొప్పది అనేటటువంటి విషయం. మరి చైత్ర స్నానం చేయాలన్నారు, కంచుపాత్రలో భోజనం చేయకూడదన్నారు, సత్కథలను వినాలన్నారు, రాముడికి సీత చైత్రమాసానికి అధిదేవతలు అన్నారు. కాబట్టి చైత్రమాస గొప్పతనం ఇది. దానికి ఎంత గొప్పతనం ఉందో దానికి వేదాలలో
విద్యలలో వేద విద్య ఎంత గొప్పదో, నదులలో ఇది గొప్పదో, కామధేనువుల్లో కామధేను ఎంత గొప్పదో, వృక్షాలలో కల్పవృక్షం ఎంత గొప్పదో, మాసాలలో చైత్రమాసం కూడా అంత గొప్పది అనే మాట కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. చైత్రమాసంలో చేయకూడని పనులు చెప్తుంది. దీంతో చేయవలసినటువంటి పనులు ఇవి, చేయకూడని పనులు అనేటటువంటి మాట వచ్చింది. చెయ్యకూడని పనులు, చేయవలసినటువంటి పనులు అనేటటువంటి మాటలో ఇక్కడ చిన్న విషయం ఒకటి చెప్పుకోవాల్సింది. ఏంటంటే ఏ పురాణాలు చెప్పినా లేకపోతే ఏ పుణ్య ఇవి చెప్పినా, మరి ముక్కోటి ఏకాదశులు చేసినా, ఏం చేసినా పెద్దలు చెప్పేటటువంటి మాట మనకు ఒకటి ఉన్నది. ఆ మాటను ఏమంటున్నారయ్యా అంటే అర్థవాదం అనేటటువంటి మాట. అర్థవాదం అంటే ఏంటంటేనండి, చేయవలసిన పని ఏదైతే ఉందో దాని యందు ఆసక్తి కలిగి చేసేలాగా చెయ్యాలట. చెయ్యకూడని పని ఏదైతే ఉందో దాని యందు నిర్లిప్తత కలిగించి చేయకుండా ఉండేలాగా చేయగలగారట. ఇది అర్థవాదం అంటే. దీన్ని కనుక అతిశయోక్తి చేసి వాక్చాతుర్యంతో బాగా చెప్పగలిగి చేశామనుకోండి, అవతల వాళ్ళని మోసం చేసి వారిని ఇబ్బంది పెట్టి వాళ్ళని తప్పుదోవ పట్టించే పరిస్థితికి వస్తుందట. ఫలాని నక్షత్రంలోను, ఫలాని దీంట్లోను, ఫలాని దీంట్లోనూ మీరు పుష్కర స్నానం చేస్తే చాలా గొప్పగా ఉంది, అది గొప్పగా ఉంది, ఇది గొప్పగా ఉందని ఏదో చెప్పారనుకోండి, అందరూ తెలిసే తెలియకు అదే టైంకి వెళ్ళారనుకోండి, ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి టైంకి వెళ్ళొద్దంటున్నారు. అట్లాంటివి చెప్పి జనాలు మోసం చేయొద్దంటున్నారు. అర్థవాదానికి ఉండేటటువంటి విషయం, ఏది చెయ్యాలో అది చేయించండి, ఏది చెయ్యకూడదో అది చెయ్యకుండా ఉండేలాగా చూడండి. ఎక్కువ కనుక చెప్పి అతిశయోక్తులు చెప్పామంటే వాళ్ళని పాడు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అర్థవాదాన్ని బాగా గుర్తుంచుకోండి. నిషిద్ధ నిందకం అని ఇంకో మాట చెప్పాను. నిషిద్ధ నిందకం అంటే చేయకూడదు ఏదైతే ఉందో దాన్ని గట్టిగా నువ్వు అడ్డు పెట్టాలి. చేయనీయకూడదు, నువ్వు చేయకూడదయా, ఈ పని చెయ్యొద్దు, ఖచ్చితంగా అడ్డుపెట్టి ఆపి తీరాలి, చేయనీయకూడదు. ఎందుకని? తప్పుడు పనులు జోలికి వెళ్లకుండా చూడవలసిన బాధ్యత పెద్దలుగా మనం మీద ఉంది. కాబట్టి అది తప్పుడు పని కనుక అయితే నాయన నువ్వు ఆ పని చెయ్యొద్దు అని ఆపగలిగేటటువంటి ఇది చేయాలి. ఇది కాకుండా విహితార్థ ప్రశంస అని ఉంటుంది. అంటే ఏదైతే మంచి పనులు చేయాల్సి ఉంటాయో అవి ఖచ్చితంగా చేయించి తీరాలి. ఇది విహితార్థ ప్రశంస అనేటటువంటి మాట. ఈ మూడింటి కోసమే పురాణాలైనా, ఇతిహాసాలైనా, ముక్కోటి ఏకాదశులైనా, పుణ్యతీర్థాలైనా, ఇంకోటైనా ఈ కార్యక్రమాలను తెలుసుకుని చేయడం కోసమే. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో విచక్షణ జ్ఞానం కలిగి పెద్దల ద్వారా తెలుసుకుని, పురాణాల ద్వారా, గ్రంథాల ద్వారా తెలుసుకుని ఆచరించడమే ఇందులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. మరి తైలాభ్యంగం, తలస్నానం ఏమండి, పగటిపూట నిద్ర మంచిది కాదు కదా. కంచు పాత్రలో భోజనం ఇది మంచిది కాదు. మంచం మీద ద్విజులకు పాదసేవ చేయడంలో, వ్రతాలలో మంచం మీద పడక, ఇంటిలో స్నానం, నిషేధ పదార్థ భోజనం, 2 మార్లు భుజించడం, రాత్రి భోజనం, ఈ 8 చైత్రమాసంలో పనికిరావు. మళ్ళీ ఇంకోసారి తైలాభ్యంగనం, తలస్నానం, ఏది నూనెతో తలంటుకోవటం, పగటిపూట నిద్ర, కంచు పాత్రలో భోజనం, మంచం మీద పడక, ఇంటిలో స్నానం, నిషేధ పదార్థం భోజనం, 2 మార్లు భుజించటం, రాత్రి భోజనం అనే ఈ 8 చైత్రమాసంలో నిషిద్ధాలు. అంటే ఖచ్చితంగా స్నానం అనేది బయటే చేయమంటున్నారు, ఇంటి దగ్గర కాకుండా బయట. మామూలుగా మనకు తెలిసినటువంటి ఇదేంటంటే ప్రవహించే నీటిలో స్నానం చేయటం ఉత్తమోత్తమం. కాబట్టి ప్రవహించే నీటిలో, నదిలో స్నానం చేయటం ఉత్తమం. నది లేకపోతే తటాకం కూడా లేకపోతే ఇంకేదో మనకు అవకాశం ఉన్నటువంటి వాటిలో స్నానం చేయటం. కాబట్టి స్నానం చేయటం అనేటటువంటి దాంట్లో ఇది. పగటి నిద్ర పనికిరాదు, ఇది మనకు అందరికీ తెలిసిందే. మరి తైలాభ్యంగం కూడా అంత మంచిది కాదు ఈ మాసంలో. మధ్యాహ్నం దర్శి వచ్చినటువంటి ద్విజులు ఎవరైనా ఉంటే, బ్రాహ్మణోత్తములు ఉంటే, వారికి పాదసేవ చేయటం వ్రతమంలో మంచి నియమం. ఇది మంచి లక్షణం. వారికి పాదసేవ చేయటం, వారికి పాదరక్షలు ఇవ్వటం, వారికి గొడుగు ఛత్రాన్ని దానం చేయటం, ఇలాంటిటువంటి ఇవన్నీ కూడా, విసిని కర్రలు దానం చేయటం, జలదానం చేయటం, ఇవన్నీ కూడా చాలా గొప్పవైనటువంటి విశేష ఫలాన్ని ఇస్తాయి. చైత్రమాసంలో ఇలాంటివి కనుక చేస్తే చాలా మంచిది అని అంటున్నారండి. కాబట్టి బ్రాహ్మణ కుటుంబానికి మంచినీటి కుండను ఇవ్వలేదు. గతంలో ఎవడోట బ్రాహ్మణ కుటుంబం మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేదు, వాడు చాతక పక్షి పుట్టాడు. కాబట్టి అలాంటి వాడు చాతక పక్షులుగా పుడతారు.
ఏది సరైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుసుకుని చేయవలసినటువంటి అవసరం ఉంది, అది చెప్పవలసినటువంటి అవసరం ఉంది అనేటటువంటి మాట. కాబట్టి గోధుమలు, కందులు, దధ్యోదనం, నేతి, కంచుపాత్ర, చెరుకు రసం, బిల్వపండు, మామిడి పండు ఇలాంటి ఫలాలు ఏవైతే ఉంటాయో అవి తైలదానం మంచి ఫలితాలను ఇస్తాయిటండి. మరి ఇలాంటివన్నీ బాటసారులకు గొడుగులు ఇవ్వటం, చెప్పులు ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా చైత్రమాస దానంలో చాలా మంచి ఫలితాలను కలిగిస్తాయి అంటున్నాడు. మధ్యాహ్నంలో అతిథి సత్కారం చేయటం, గోవులకు పచ్చిమేత ఇవ్వటం ఇవన్నీ కూడా చాలా మంచివిటండి. మరి ఇది కాకుండా గంధం తాంబూలాలు ఇచ్చి గోదానాలు చేయటం అనేది ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగజేస్తుందట. మరి ఇది కాకుండా వెలగపండు, పనసపండు, నిమ్మపండు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి దానాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప. ఇది గుమ్మడికాయ చాలా గొప్పదటండి, దానం మంచి ఫలితాన్ని కలిగిస్తుందట. కాబట్టి మరి ఎక్కడికైనా బాటసార్లు వెళ్ళేటప్పుడు దోవని శుభ్రపరచడం ఇలాంటివి కూడా మంచి మంచి ఇవి మరి గొప్ప గొప్ప దానాలు ఇవిగా చెప్పబడేటటువంటి దానాలు ఇవి. మరి ఈ చైత్రమాసంలో ఇలాంటివన్నీ చేస్తే మంచిది అని అంటున్నారండి. ఇది కాకుండా విడిచిపెట్టవలసినవి ఏమున్నాయి ఈ చైత్రమాసంలో అని అంటే చెప్పారండి. మాంసం తినకూడదు, మద్యం తాగకూడదు, మరి రేగు పండ్లు ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ భుజించకూడదు. చైత్రమాసంలో వీటినన్నీ విడిచిపెట్టాలి. మరి పరనారి వ్యవహారము ఇలాంటివన్నీ కూడా చాలా దోషకరమైనటువంటి విషయాలు. అసలు అలాంటి వాటి గురించి ఆలోచన చేయకూడదు. మరి పెసలు, శనగలు, మినుములు మొదలైనవి, నూనె, నువ్వులు ఇలాంటివి ఇవన్నీ కూడా దూషితానము, ఇవన్నీ కూడా పనికిరావండి. కాబట్టి ఇవన్నీ కూడా వద్దు అని చెప్పి అంటున్నారు. తర్వాత స్నానవ్రతం చేయవాడు నిమ్మపండును, మాంసాన్ని, ధ్యానాలని, సజ్జన్నాన్ని ఇవన్నీ విడిచిపెట్టాలి. స్నానాన్ని ఆ ఫలితాన్ని పొందాలి అనుకునేటటువంటి వారు. మరి బ్రహ్మచర్యం, నేల మీద నిద్రించడం, విస్తరలో భోజనం చేయడం, మధ్యాహ్న భోజనం ఇవన్నీ వ్రతాన్ని ఆచరించే వారికి ముఖ్యాలండి. చైత్రమాసంలో సంవత్సరాది నాడు తప్ప తక్కిన రోజుల్లో అభ్యంగన స్నానం చేయకూడదు. చైత్రమాసంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్క ఉగాది నాడు తప్ప మిగిలిన రోజుల్లో అభ్యంగన స్నానం చేయొద్దు అని అంటున్నారు. మరి కాకి, కుక్క లాంటివి ఏవైనా ముట్టుకున్నటువంటి పదార్థాలు ఉంటే వాటిని భుజించకూడదు. మరి ఇరువురు వండినటువంటి సూతకాన్నం లాంటి వాటిని కూడా ముట్టుకోవద్దు అంటున్నారండి. మరి ఇది కాకుండా శ్రీరామప్రీతికై భక్తితో బాగా చాలా చెప్పులు, గొడుగు ఇలాంటి దానాలు చేయండి, మంచిది జరుగుతుంది, జలదానం మంచిది అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడాను ఉత్తమోత్తమైనటువంటి దానాలండి. ఇవి చైత్రమాసంలో చేసేటటువంటి దానాలుగా చెప్పుకోవాలి. రామనామాన్ని ఉచ్చరిస్తూ రామనామం ధ్యానం చేసుకుంటూ వ్రతాన్ని చేసుకుంటూ ఇంట్లో మనం చక్కగా పీఠం పెట్టుకుని చక్కగా మనకు చేతనింది ఒక ఫోటోలో ఏదో పెట్టుకుని శుచిగా స్నానం చేసి మరి ఏదో నైవేద్యం పెట్టుకుని యథాశక్తి మనకి చేతనైనంతసేపు భగవన్నామాన్ని ఉచ్చరించి నియమంగా ఉండటం, ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాలు కలిగి ఉండటం, ఏంటి మంచం మీద పడుకోకుండా ఏకభక్తం చేయటం, నేల మీద పడుకోవటం, మరి నది స్నానము, తటాకము, చెరువు ఏవో ఇంటి దగ్గరలో ఉంటే వాటిలో స్నానాలు చేయటం, మరి నిషిద్ధమైన వస్తువులను ముట్టుకోకుండా ఉండటం, ఇలాంటివి మరి చెడు తలంపులు లేకుండా ఉండటం చేసేవన్నీ కూడాను మంచివి. మరి ఇవి కాకుండా గృహస్థుడు భానువారం, ఆదివారం నాడు గృహస్థుడు ఉసిరికాయ తినకూడదటండి. ఆదివారం నాడు గృహస్థుడు తినకూడదట. రామప్రీతిగా వీటిని తప్పనిసరిగా విడిచిపెట్టాలి. ఆదివారం నాడు ఉసిరిగా భుజించకూడదు అనేటటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి అమావాస్య మొదలు చైత్ర అమావాస్య వరకు భక్తితో చైత్ర స్నానం చేయాలి. మరి పాల్గొన శుద్ధ దశమి మొదలు చైత్ర శుద్ధ దశమి వరకు ఈ వ్రతాన్ని బాగా చక్కగా ఆచరించవచ్చు. మరి శీతల గౌరీ పూజ చేయొచ్చు, సీతార్చనలు చేయొచ్చు, శీతల స్నానాలు చేయొచ్చు. శుక్లపక్షం నవమి వరకు ఆ 9 దినాలు, కృష్ణపక్షమున పంచమి, దశమి, ఏకాదశి ఈ దినాలు కూడా చేస్తే 2 ఫలితం కలుగుతుందని చెప్తున్నారు. ఒకటి ఫలితం కాదు, 2 ఫలితం జరుగుతుంది మంచిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తేను అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి వ్రతం ఈ చైత్రమాస వ్రతం, చైత్రమాసంలో ఇలాంటివి చేస్తే మంచిది అని చెప్తున్నారు. చైత్ర నవమి రాత్రోత్సవ విధానం. చైత్ర శుక్ల ప్రతిపత్తు మొదలు 9 దినములు ఉపవాసం చేసి శ్రీరాముని పూజించాలంటున్నారండి.
మరి రామ జననోత్సవ సూచకంగా శ్రీరామ ప్రీతిగా ఇళ్లలో మేడల మీద మరి చక్కగా ధ్వజం ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ ధ్వజాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి చక్కగా ఆ నేలంతా అడుగుకుని శుభ్రంగా చేసుకుని ముగ్గులు రంగవలుగులు వెళ్ళి దిద్దుకుని అక్కడ స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని లేకపోతే విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టుకుని ఆ స్వామిని పూజించుకుని ఏమండి 1108 దీంతో రామనామాల్ని లిఖించుకుని ఆ పత్రాన్ని కూడా ఆ కాగితాన్ని కూడా అక్కడ పెట్టుకుని రామనామాన్ని ముద్రించుకున్నటువంటి ఇవి పెట్టుకుని చెరుకు గడలతో వాటితో వీటితో విశేషంగా పూజలు చేసుకుని మరి మంచిగా అందరినీ కూడా పిలిచి పెద్దలందరినీ కూడా పిలిచి వారికి కూడా చక్కగా అతిథి సత్కార క్రియలన్నీ చేసి వారిని కూడా పూజించి పెద్దలను కూడా గౌరవించి వ్రతాన్ని చేసుకోవటం మంచిది అంటున్నారు. అలాగే ఉన్నవారు బంగారు ప్రతిమలు చేసుకుంటారు, లేని వారు మట్టి ప్రతిమతోనన్నా చేసుకోవచ్చు. కాబట్టి అది యథాశక్తి ఎవరికి తోచినటువంటి ఇది వారు చేస్తారు. మరి కౌసల్య రాముడిని పూజించేటటువంటి విధానం, కౌసల్య మాత విగ్రహం కూడా చేయిస్తారు చాలా మంది వెండితో, రాముడి విగ్రహం బంగారంతో చేయిస్తారు. ఆ కౌసల్య మాతని రాముని పెట్టి పూజిస్తారు. మరి అలాంటి ఇది కూడా ఉన్నది పద్ధతి ప్రకారం. అట్లాగే రామతీర్థంలో స్నానం చేసి మరి జపతపాదులన్నీ చేసుకునేటటువంటి వారికి ముక్తి కలుగుతుందని చైత్రమాసంలో రామతీర్థ స్నానం చాలా గొప్పది అని, రామతీర్థం తాలూకు గొప్పతనాన్ని మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం కనుక చూస్తే ఇంకా ఈ శతకోటి రామ చరితాంతర్గతంగా ఉండేటటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో శ్లోకాల భావాలే ఇవన్నీ కూడా. శతకోటి శ్లోకాలలో భాగాలే ఇవన్నీ. ఎందుకంటే రామాయణాలు గోల్డెన్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు, గోల్డెన్ ఉన్నాయి. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు రామాయణాన్ని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు రాసిన మూలకథ ఏముందో దాన్ని బట్టే రాసుకుంటూ వచ్చారు కదా. ఆ మూలకథను అనుసరించి రాసుకుంటూ వచ్చారు. 1-2 దీంతో ఆనంద రామాయణంలో 1-2 ఇది ఉన్నా ఎలా ఉన్నాయో ఎందుకు ఉన్నాయో ముందు చెప్పిన వారు పెద్దలు వాటిని సమర్థం చేసి చెప్పుకుంటారు. మీకు కూడా అర్థమై ఉంటుంది అందులోనూ. ఇందులోకి వచ్చేటప్పటికల్లా బాగా చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే చైత్ర స్నాన మాహాత్మ్యం చెప్పుకున్నాం. ఆ చైత్ర స్నానం తాలూకు గొప్పతనాన్ని విన్న తర్వాత ఇంకా ఏమన్నా ఉందా అండి చైత్ర స్నాన గొప్పతనం అని అంటే ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమయ్యా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. చైత్ర స్నాన గొప్పతనం ఏంటి అంటే చెప్పాను, చైత్ర స్నానం మంచిదని. కానీ ఇంకా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను. మరి దశరథ మహారాజు గారి పట్టపురాణి అయినటువంటి కౌసల్యాదేవి గర్భాన శ్రీమన్నారాయణుడు ఆయన ఉద్భవించాడు రాముడుగా. చైత్ర శుక్ల నవమి మధ్యాహ్నం ఏమండి అప్పుడు లోకమంతా కూడా ఆనందించింది. ఎందుకని మహాత్ముడు జన్మించినటువంటి సమయం కాబట్టి లోకమంతా కూడా సంతోషపడింది. శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడా అని దేవతలందరూ కూడా వచ్చి కూర్చున్నారు. మానవుడిగా పుడితే ఎలా ఉంటాడా, ఈయన ఆకారం ఎలా ఉంటుందో చూద్దాం. కాబట్టి అలాంటి గొప్పదైనటువంటి ఆ దీంట్లో వారందరూ ఎవరెవరు వచ్చారు, బ్రహ్మ రుద్ర ఇంద్రాది సకల దేవతలందరూ వచ్చారు. వాళ్ళందరూ కూర్చున్నారు అక్కడ. వాళ్ళందరూ ఆనందదాయకంగా కూర్చుని చూస్తున్నారనమాట. ఎలా ఉంటాడు ఈయన, మరి ఇంత గొప్పవాడు కదా ఎలా ఉంటాడు అనేటటువంటి ఆనందంలో కూర్చున్నారు ప్రతి వాళ్ళు. చూద్దాం పరమాత్మని యొక్క ఆకారం ఎలా ఉంటుందో చూసి ముచ్చటపడదామనేటటువంటిది. మరి ఈయన పుట్టినప్పుడు ఎలా ఉంది అని అనుకున్నాం. ఈయన పుట్టినప్పుడు 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. అందుకనే పంచోచ్చ లోకనాయక అనే మాట అంటుంటారు. కాబట్టి ఈయన లోకనాయకుడు అయిపోవడానికి కారణం ఏంటంటే 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండటమే. కాబట్టి అటువంటి పరిస్థితులలో మరి శ్రీరామచంద్ర స్వామికి ఆ పైనుంచి అప్సరసలు పూలవర్షం కురిపించారు ఆయన జననం టైంలో. ఎంతో సంతోషంగా ఉంది దేవతలందరూ కూడా. మరి ఏమిటి కారణం అంటే రాక్షస భీతి, రాక్షస సంహారం జరగాలంటే పరమాత్మ ఉద్భవించాలి, లేకపోతే జరగదు కదా. కాబట్టి అయ్యా నువ్వు ఉద్భవించావు కాబట్టి మేము ధన్యులం అయ్యాం, మేము నిశ్చింతగా ఉండొచ్చు, మా యజ్ఞయాగాది కార్యక్రమాలు మేము సవ్యంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పరమాత్మను చూసి వాడు చాలా సంతోషపడ్డారు, ఆనందించారు. మరి ఇటువంటి పరిస్థితులలో ఆ నవమి నాడు ఆయన జన్మించినటువంటి నక్షత్రాలు అవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. దేవతలతో ఆయన అన్నాడనమాట, ఏమని, మీకు సంతోషం కలిగింది కదా నేను ఉద్భవించాను, ఈ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్తూ మాసాలలో ఈ చైత్రమాసం శ్రేష్టమవుతుంది. కాబట్టి చైత్రమాసంలో వైశాఖం కన్నా కార్తీకం, దానికన్నా మాఘం. ఈ చైత్రమాసం ఎంత శ్రేష్టం అంటే వైశాఖ మాసం కన్నా కార్తీకము,
దానికన్నా మాఘము, దానికన్నా చైత్రము ఉత్తమోత్తమైన మాసాలుగా చెప్పబడతాయి ఇక నుంచిను అని చెప్పి ఆయన అన్నారు. చైత్రమాసం చాలా ఫలప్రదమైంది అనేటటువంటి మాట కూడా చెప్పుకొచ్చారు. ప్రయాగలో మాఘము, కాశీ పంచగంగలో కార్తీకము, ద్వారకలో వైశాఖము ఎట్లు ప్రశస్తమగునో అయోధ్యలో చైత్రం అలా ప్రశస్తమవుతుంది అని చైత్రమాసం తాలూకు గొప్పతనాన్ని అయోధ్యకి ఎంతవరకు ఉందో దాన్ని రాముడు అక్కడ ఉండేటటువంటి వ్యక్తులందరికీ కూడా చెప్పారనమాట. శ్రీహరి నీ అడిగినందుకే శ్రీరామ వ్రతాన్ని గురించి చెప్పమన్నందుకు ఇంకా విశేషంగా ఉన్న దాని గురించి చెప్పానయ్యా అని ఎవరంటున్నారు ఈ మాట? రామదాస్ అంటున్నాడు విష్ణుదాస్తో. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, ఇంకా ఏమిటి విశేషం అన్నావు కాబట్టి ఆ విశేషం ఏముందో చెప్తున్నాను. చైత్రమాసం దీని గురించి. మా తండ్రి నరసింహశర్మ అని ఆయన ఉన్నాడయా. మా నాన్నగారి పేరు నరసింహశర్మ. మా తల్లి లక్ష్మీనామం గలది. వారి ఇరువురికి సంతానం లేదు. నేను ఎప్పటికో చాలా కాలం తర్వాత పుట్టాను. మొదట్లో సంతానం లేదు మాకు. మరి అపుత్ర దోష నాశనానికై వారు ఏం చేశారా అంటే తీర్థక్షేత్రాలు అవి ఇవి పుణ్యక్షేత్రాలు తిరగడం మొదలెట్టారు. ఎందుకనంటే సంతానం లేదు కదా. అపుత్రస్య గతిర్నాస్తి. ఏమండి, పుత్రులు లేని వాడికి పున్నామ నరకమే లేదనేటటువంటి మాట ఉంది కదా. స్వర్గో నైవచ తస్మాత్ పుత్రముఖం దృష్ట్యా పశ్చాత్ భవేత్ పశ్చాత్ తాపస అని పుత్రుడి ముఖం చూసిన తర్వాతే సన్యాసం స్వీకరించాలనేటటువంటి మాట ఒకటి ఉంది. గౌతమ బుద్ధుడు కూడా చేసింది అదే పని. ఆయన కుమారుడు పుట్టిన తర్వాతే సన్యాసం స్వీకరించాడు. మరి కుమారుడు లేకపోతే వంశాన్ని ధరించేవాడు ఎవరు ఉంటాడు? మరి కుటుంబాన్ని చూసేవాడు ఒకడు ఉండాలి కదా. అందుకని కాబట్టి వీరు ఏం చేశారు, మరి కుమారుడు కలగాలి కదా, ఎలాగానని పుణ్యతీర్థాలను తిరగడం మొదలెట్టారు. పుణ్యక్షేత్రాలను దర్శించడం మొదలెట్టారు. సమస్త ప్రదేశాలను కూడా వీళ్ళు చూస్తున్నారు. ఎక్కడ అయోధ్య వెళ్ళి రామతీర్థంలో స్నానం చేస్తే పుత్ర సంతానం కలుగుతుందనే మాట ఉంది. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది జరిగేటటువంటి మాటేనా? అయోధ్య ఎక్కడ ఉంది, మేము ఎక్కడ వెళ్ళగలం? అంత దూరం మా వల్ల అవుతుందా అయోధ్య వెళ్ళడం అనేటటువంటి మాట? మా వల్ల అయ్యేటటువంటి పని కాదు కదా. ఎలాగా అని వీళ్ళు చాలా బాధపడ్డారట. మా తల్లి తండ్రి బాధపడుతూ ఉంటే ఇలాంటి సమయంలో ఎవరో చెప్పారట, గోదావరి ఒడ్డునున్న తీర్థంలో స్నానం చేయవా, అయోధ్యలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది నీకు, ఇంతకంటే నీకు ఇంకేం కావాలని చెప్పారట. రామమూర్తి ఎదురుగా ఉండి వచ్చి చెప్పినట్టుగా అనిపించింది వారికి, ఆ దంపతులకి. కాబట్టి దీంట్లో శ్రీరాముడు ప్రసన్నమై వారికి చెప్పినట్టుగా ఆనందపడి వారు అక్కడ స్నానం చేసి స్వామిని అర్చించారట. అర్చించి ఇంటికి వెళ్ళితే అసలు గోదావరి తీరంలో రామతీర్థాన్ని స్థాపిస్తున్నానయా, అక్కడే స్నానం చేయండి స్వామివారి చెప్పినట్టుగా ప్రత్యక్షంగా అనిపించి ఆ గోదావరి ఒడ్డునే స్నానం చేసి వీరు ఆ రాముని ధ్యానం చేసుకున్నారట. మరి అక్కడి నుంచి యథావిధిగా వాళ్ళు చేయవలసినటువంటి అనుష్ఠాన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా చేసుకొచ్చారు. మా తండ్రి నిత్యం స్నానం చేసి స్వర్ణగిరికి 9 ప్రదక్షిణాలు చేసేవారు. మా నాన్నగారు చేసేటటువంటి పని చక్కగా నవపుష్పాదులతో శ్రీరాముని అర్చన చేసేవారు. ఆయన చేసేటటువంటి దైనందికమైనటువంటి వ్యవహారం. మా తల్లి కూడా చైత్ర శుక్ల తృతీయ మొదలు వైశాఖ శుక్ల పంచమ వరకు శీతలా గౌరీ స్నానాలు చేసి ఆవిడ కూడా అలాంటి వ్రతాలను ఆచరించేది. మా తల్లి తండ్రి కూడా నియమంగా నిష్ఠగా ఈ రకమైనటువంటి వ్రతాలను ఆచరించారు. మరి ఆ చేయటం వలన ఆ పరమాత్మని యొక్క అనుగ్రహం వలన మేము పుట్టడం జరిగింది అని చెప్తున్నాడు అనమాట ఆయన. కాబట్టి మా తండ్రి గారికి మా తల్లి గారికి నేను కలిగాను అంటే అది ఆ పరమాత్మని యొక్క అనుగ్రహం, వారు చేసినటువంటి వ్రతాలు. మరి దీనికి ఏం జరిగిందయా అంటే మా తండ్రి గారు మేము వెళ్ళి కలిసి మా తల్లిగారు మా తండ్రి గారు వెళ్ళేటటువంటి దీనిలో 3 పిశాచాలు కనపడ్డాయట వారు వెళ్ళేటప్పుడు. ఆ 3 పిశాచాలను వీరు చూసి వారికి ముక్తి కలిగించారట మా నాన్నగారు. పిశాచాలకి మీ నాన్నగారు ముక్తి కలిగించారంటయ్యా, అసలు ఎలా సంభవం, దారిలో వాళ్ళు ఎలా కలిశారు ఏంటి అని. దానికి ఒక పక్కటి కథ చెప్తున్నాడు. ఎలాంటి కథ చూడండి. రంభ అనేటటువంటి దేవకాంత అయోధ్యలో స్నానం చేసి ఎక్కడ రామతీర్థంలో స్నానం చేసి వెడుతోంది. ఆవిడ గగనతలంలో వెళ్ళేటప్పుడు ఆ గగనతలంలో వెడుతూ ఉండగా ఏం జరిగిందో తెలుసా? వాసో బిందు ప్రోక్షణ ఉంటుంది కదా, ఆవిడ కట్టుకున్నటువంటి చెరుగు నుంచి అంతు నుంచి రానటువంటి బిందువులు, ఆ బిందువులు ఈ పిశాచాలు తాగినాయి. ఆవిడ ఎక్కడ రామతీర్థంలో స్నానం చేసేస్తోంది. ఆ చీర తాలూకు ఆ కారినటువంటి నీటి బిందువులు తాగి వారికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఎవరికి? ఆ రాక్షసులు, పిశాచాలు.
కాబట్టి రామనామ మహిమ ఇంత గొప్పది. కాబట్టి అప్పుడు మా తండ్రి గారు వీళ్ళ యొక్క దీనికి ఏమిటి కారణం అనేది తెలుసుకుని అప్పుడు వారికి మోక్షాన్ని కలిగేటటువంటి పద్ధతిని కలగజేశారు మా తండ్రి గారు. అందుకని వాళ్ళు సంతోషించారు. కాబట్టి రామనామ మహిమ ఇంత గొప్పది, అది రంభ తాలూకు వస్త్రం తాలూకు ఆ నీటి బిందువులతో వాళ్ళకి ఆ రకంగా జరిగింది. అది గ్రహించినటువంటి మా తండ్రి వాళ్ళకి మోక్ష మార్గాన్ని చెప్పడం జరిగింది అని చెప్పారు. ఈ రకంగా కదలీ ఫలదానం, మా అమ్మగారు మా నాన్నగారు వెళుతూ ఉండగా చీకట్లో దొంగలు వెంబడబడి పట్టుకుంటే మా దగ్గర మా అమ్మగారు నాన్నగారి దగ్గర ఏమున్నాయో అవన్నీ పోగు చేసినవన్నీ వాళ్ళు లాక్కుంటే అవన్నీ తీసుకుని వాళ్ళు కావలసినవి తీసుకుని పనికిరానివన్నీ అరటిపళ్ళు పడేశారట వాళ్ళు ఆ దొంగలు. ఆ అరటిపళ్ళు కూడా ఎండిపోయినవి అవి పడిపోయినవి ఉంటాయే అవి పడేస్తే ఆ పండు కదలీ ఫలదానం, అది వీళ్ళకి బ్రాహ్మణోత్తములకి తిరిగి దానం చేశారు కాబట్టి ఫలితం మంచిగా జరిగి చాలా గొప్పగా వారు ఉత్తమోత్తమంగా ఎదగడానికి అవకాశం కలిగింది అని చెప్తున్నారు. ఆ తర్వాత మంచి బుద్ధి కలిగింది వీళ్ళకి ఏంటి అంటే దానం చేయటమే. దానం చేయటం దేశే కాలే పాత్రైతే దానం తీయతే సాత్వికం అన్నారుగా. దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా చేసే దానం ఏదైనా మంచి గొప్ప దానమే కదా. కాబట్టి అలా దానం చేసేటటువంటి గుణం వీళ్ళకి కలిగింది కాబట్టి వారు ఉత్తమోత్తమైనటువంటి గతులను పొందారు మా తండ్రి ద్వారా. పిశాచాలు కూడా మంచివారుగా మారడానికి, దొంగలు మంచివారుగా మారడానికి, దొంగలు పిశాచాలు మరి ఇంకేవి గ్రహచారపు దోషం బాగుండని వారు వీరందరూ కూడా బాగుపడాలి అంటే ఆ భగవన్ నామాన్ని ఉచ్చరించక తప్పదు కదా. కాబట్టి చైత్రమాస స్నానం అంత గొప్పది, చైత్రమాసంలో చేసినటువంటి ఇది అని చెప్పి తర్వాత తాంబూల మహిమను గురించి చెప్పారు. తాంబూలం దానం కూడా చాలా గొప్పదిగా చెప్తున్నారన్నమాట. మరి తీర్థ స్నానంతో కదలీ ఫల స్నానం దానం చెప్పుకున్నాం, మరి వాసవ బిందు ఫలితం చెప్పుకున్నాం. అట్లాగే తాంబూల దానం చేస్తే కూడా తాంబూల దానం వలన కూడా చాలా మంచిదని అంటున్నారండి. కాబట్టి యమభటులు తాంబూల దానం చేసినటువంటి వ్యక్తిని ఈ దానం చేసావు కాబట్టి నువ్వు ఉత్తముడివి అని వెనక్కి పంపించేసినటువంటి సంఘటన ఒకటి జరిగింది అని చెప్పారన్నమాట. ఆ తర్వాత ఇది కాకుండా సముద్ర వస్త్రం అనేటటువంటిది ఇంకోటి చెప్తున్నారు. సముద్ర వస్త్రం, సముద్ర వస్త్రం అంటే ఏంటి? ఇదివరకు ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదు మనం. సముద్ర వస్త్రం అనేటటువంటి మాట ఏంటి అనేటటువంటి పద్ధతి చూసుకుంటే సముద్ర వస్త్రం అంటే వస్త్రం మీద భగవన్నామాన్ని లిఖించటం. వస్త్రం మీద భగవన్నామాన్ని, వస్త్రం మీద భగవన్నామాన్ని ముద్రించడం, భగవంతుని యొక్క గుర్తులు చిహ్నాలను గుర్తించడం, భగవంతుని యొక్క ప్రతిభలను గుర్తించడం, అటువంటి వస్త్రాలను కట్టుకోవడం, నియమగా నిష్టగా వ్రతం చేసుకోవడం, అయిపోయిన తర్వాత వాటిని తీసేయి, మళ్ళీ వాటిని భద్రపరిచి ఎవరు ముట్టుకోకుండా పెట్టడం, మళ్ళీ జపం చేసుకునేటప్పుడు వాటిని కట్టుకోవడం. దాన్ని సముద్ర వస్త్రం అంటారట. సముద్ర వస్త్రం అంటే అది అర్థం. కాబట్టి ఆ సముద్ర వస్త్రము దాంతో చేయటం వలన మంచి ఫలితం కలుగుతుంది. కాబట్టి సముద్ర వస్త్రాన్ని ధరించండి అనేటటువంటి మాట కూడా చెప్పుకుంటూ వస్తున్నారు సముద్ర వస్త్ర దీని గురించి. కాబట్టి ఈ రకంగా గొప్పదైనటువంటి విషయాలను చెప్తూ అయోధ్య నగరంలో ఉండేటటువంటి రామతీర్థం చాలా గొప్పది, అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు చాలా గొప్పవారు. అయోధ్యలో దీనైనటువంటి వాడు రాక్షసులకు వాళ్ళకి అయోధ్యలోకి వెళ్ళడానికి వీలు లేదు. అక్కడ ఉండేటటువంటి ద్విజులు ఉత్తమోత్తములైనటువంటి వారు, ఔదార్యంలో కల్పవృక్షాలు లాంటి వారు, గాంభీర్యంలో సముద్రం లాంటి వాళ్ళు, ఓర్పు గనక చూస్తే భూమిని పోలేటటువంటి వారు, అంత గొప్పవారైనటువంటి బ్రాహ్మణోత్తములు ఆ అయోధ్య నగరంలో ఉంటారు. వారు నిరంతరము కూడా ఈ చైత్రమాస వ్రతాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మిగిలిన వాడు కూడా ఆచరించడం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటటువంటి మాటను మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సముద్ర వస్త్రం గొప్పతనాన్ని గురించి, వీటి గురించి ఈ రకమైనటువంటి మాటలు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఆపమని ఈ రోజున